అనకాపల్లి జిల్లా కోటౌట్ల మండలం కైలాసపట్నంలోని అనాథల పాఠశాలలో అస్వస్థతకు గురై 4 విద్యార్థులు మృతి చెందారు. క్రిస్టియన్ చర్చ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలో 86 మంది విద్యార్థులుండగా 27 మంది విద్యార్థులు వాంతులు విరేచనాల బారిన పడ్డారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వీరికి అనంతరం విద్యార్థులను బంధువులకు అప్పగించారు. స్వగ్రామాలకు వెళ్లిన కొయ్యూరు మండలానికి చెందిన 4 విద్యార్థులు మృతి చెందారు. పరిశుద్ధ ఆశ్రమ వ్యవస్థ ద్వారా 86 మంది పిల్లల్ని తీసుకొని నడుపుతున్నాము. అందులో నిన్న మొన్న బిర్యానీ తినడం వల్ల మనకి దాదాపు 27 మందికి ఇబ్బంది పడ్డారు ఆ ఫుడ్ వల్ల. అందులో 2 మాత్రం చనిపోయారు. అందులో 24 మంది. ఈ 24 మందిలో ఇప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్లో మన దగ్గర ఉన్నారు. కేజీహెచ్కి ఆల్రెడీ 4కి పంపించారు. మిగతా 16 మంది ఇళ్లలో ఉన్నారు. వాళ్ళని మనం ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసుకుని వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను మనం తీసుకొని వాళ్ళకి అవసరమైన విధానంలో వైద్యం అవసరమైతే వైద్యం తీసుకుంటున్నాము. లేని పక్షంలో వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళకి మరి కొద్దిగా ముందు జాగ్రత్త తీసుకుంటాం. ఇంటి దగ్గరే చనిపోయారు. ఎందుకంటే ఇది ఫుడ్ తిన్న తర్వాత వీళ్ళకి పేరెంట్స్ వచ్చారు కాబట్టి పేరెంట్స్ రావడం వల్ల కొంచెం పేరెంట్స్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఉంటారు. కొంతమంది ఇబ్బంది పడి కూడా వెళ్ళారు. దానివల్ల ఇది జరిగింది. కాబట్టి మరి ఈ ముగ్గురు కూడా వాళ్ళు రైట్. మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి. రాజు, దీనికి సంబంధించి హాస్టల్ యాజమాన్యం కానీ లేదంటే అధికారులు కానీ అంటే సీఎంఏ స్వయంగా దీంట్లో కలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది, ఇన్వెస్టిగేషన్కి ఆదేశించినట్టుగా తెలుస్తుంది. బట్ స్టిల్ సో ఫార్ ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి వాళ్ళకి సంబంధించి? చక్రి, ప్రస్తుతం నేను కోటవరట్ల మండలం కైలాసపట్నంలో ఉన్నా. దయచేసి నేను చూపించేది మాత్రం చూసి ఆశ్చర్యపోవద్దు, భయపడాల్సిందే. కనిపిస్తున్నటువంటిది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ మొత్తము చనిపోవడానికి, విద్యార్థులు చనిపోవడానికి కారణంగా ఉన్నటువంటి హాస్టల్ బిల్డింగ్ ఇదే కనిపిస్తుంది కదా, 4 రేకులతో ఉన్నటువంటిది. ఇక లోపల చూసామంటే మాత్రం ఆశ్చర్యం కంటే భయపడాల్సిందే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా దీనిలోనే 86 మంది విద్యార్థులు ఈ ఒక్క షెడ్లోనే, అంటే ఎక్కడ పడుకుంటారు, ఎక్కడ ఉంటారు, ఎక్కడ తింటారు, ఎక్కడ వాష్రూమ్స్కి వెళ్తారు, ఇవన్నీ కూడా దీనిలోనే కనిపిస్తున్నటువంటి ఈ చిన్న బిల్డింగ్లోనే చేయాలి. మొత్తం 86 మంది ఇక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే హాస్టల్ని ఎలా రన్ చేస్తున్నారనే దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా దీన్ని అయితే చెప్పొచ్చు. అందుకనే వాళ్ళకి ఏం పెడుతున్నాం ఏంటి అనే విషయాన్ని పక్కన పెడితే ఆ జరిగినటువంటి ఈ వాళ్ళు తిన్నటువంటి బిర్యానీలో ఫుడ్ పాయిజన్ అవ్వడం, ముందు రోజుది తర్వాత రోజు కూడా తినడం, దాంతో ఫుడ్ పాయిజన్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రేకుల షెడ్డు కనిపిస్తుంది కదా, ఇక్కడ బెడ్ల రూపంలోనూ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మంచాలు, చైర్స్, ఇందులోనే ఆదివారం కూడా చర్చ్ నిర్వహణ అనేది కొనసాగుతుంది. తల్లిదండ్రులు ఉన్నా కూడా అనేక మంది విద్యార్థులు ముఖ్యంగా ఈ హాస్టల్లో చదువుకుంటున్నానికి అంటే ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు, చదివించలేనటువంటి వాళ్ళు, బట్టలు కొనలేనటువంటి వాళ్ళు, వాళ్ళ పిల్లలకి ఏదో ఒక దారి దొరుకుతుందనే ఉద్దేశంతో ఇక్కడికైతే తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్లో పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు చక్రి, ఒకసారి ఈ విజువల్ని చూస్తేనే అనిపిస్తుంది ఇది ఎలా ఉంది ఏంటి అనేది. 86 మంది విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ ఇక వాళ్ళు ఉండడానికి వాళ్ళ బుక్స్ కానీ బట్టలు కానీ పెట్టుకునే ఈ బాక్స్ని, ఈ పెట్టెలను చూస్తే మనమే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉందో, ఎలాంటి పరిస్థితి ఉందనేది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి నడుపుతున్నటువంటి హాస్టల్ కాబట్టి ఇక్కడ ఎలా నడిపినా పర్లేదు అనుకుని ఉండొచ్చు. అంటే ఇది పేద పిల్లల పేరుతో, అనాథల పేరుతో ఈ హాస్టల్ నిర్వహణ అనేది ప్రస్తుతం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 11-12 సంవత్సరాలుగా అయితే ఇక్కడ ఈ హాస్టల్ నిర్వహణ అనేది కొనసాగిస్తూ ఉన్నారు అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పటి వరకు ఇలాంటి ఉదంతం ఏది బయటికి రాలేదు కాబట్టి ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందికర వాతావరణం అయితే రాలేదు. కానీ ఇప్పుడు చూస్తే దాదాపుగా 4 వరకు చనిపోయారు అనేది మనకైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ 4 చనిపోయినటువంటి నేపథ్యంలో ఈ హాస్టల్కి సంబంధించి ప్రస్తుతము అధికారులు అయితే పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ దీని మీద ఒక నివేదిక కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా
రాజు, అది గట్టిగా గాలి వస్తే, గట్టిగా వర్షం వస్తే ఎగిరిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉంది. అక్కడ చలి ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏజెన్సీ ఏరియాలో చలి తీవ్రత ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. రేకుల్లో ఉంటే ఎండ తీవ్రత ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. ఇక వర్షాకాలం వస్తే దినదిన గండం అనేటటువంటి పరిస్థితి ఏజెన్సీ ఏరియాలో. అలాంటి పరిస్థితుల్లో 80కి పైగా పిల్లల్ని ఇందులో ఎలా ఉంచారు? అందులోనే సండే రోజు చర్చ్ ఎలా నిర్వహించేవాళ్ళు? చర్చ్ నిర్వహించినప్పుడు ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళి ఉండేవాళ్ళు? వాష్రూమ్స్ ఎక్కడున్నాయి? అక్కడ కిచెన్ ఎక్కడుంది? అసలు ఇలాంటి దానికి పర్మిషన్ అసలు ఏ పేరుతో నిర్వహిస్తున్నారు? వీళ్ళకి దీంట్లో వచ్చే లబ్ధి ఏంటి? పిల్లల్ని ఇక్కడ చేర్పించుకొని వీళ్ళు ఏదో సమాజ సేవ అంటే ఈ హాస్టల్కి సంబంధించిన వరకు అయితే ఇప్పటి వరకు అధికారుల దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం దీనికి ఏ విధమైనటువంటి లైసెన్స్ అయితే లేదు. ఒకవేళ ఏజెన్సీ ప్రాంతంలో నార్మల్ డేస్లోనే ఏజెన్సీ ప్రాంతంలోకి ఉదయం రావాలంటేనే ఒక క్షణం కూడా ఉండలేము. కానీ కనిపిస్తున్నటువంటి ఈ రేకుల షెడ్లో ఇక్కడ అంటే ఎండ ఉన్నప్పుడు అయితే రేకుల షెడ్లో ఉండలేము. అదేవిధంగా రాత్రి ప్రాంతంలో కానీ తెల్లవారుజామున కానీ చలి, విపరీతమైన చలి ఏజెన్సీ ప్రాంతంలో ఉంటుంది. వర్షం వచ్చినా కూడా ఒక రకమైనటువంటి షెల్టర్. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు, కొంతమంది బాత్రూమ్స్ వాళ్ళకి కావాల్సినటువంటి వాటిని వెనక ఉంటాయని. సహజంగా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు, అదేవిధంగా చుట్టుపక్కల ఈ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆదివారం జరిగేటటువంటి చర్చి ఇన్స్ట్రుమెంట్స్ కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. చర్చి నిర్వహణ అనేది కొనసాగుతుంది. సహజంగా అనాథ పిల్లలకు సంబంధించినటువంటి ఈ హాస్టల్స్ ఇట్లాంటివి ఏమన్నా అనాథ పిల్లలతో అంటే అనాథ పిల్లల పేరుతో దీని నిర్వహణ అనేది కొనసాగుతుంది. వీళ్ళకందరికీ కూడా చాలామందికి తల్లిదండ్రులు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలా తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇక్కడ హాస్టల్లో చేర్పించుకుని ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు ఫండ్ రైజ్ చేసి ఆ పిల్లల్ని చదివించడం, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగినటువంటి చాలామంది ఇక్కడ సొంతగా ఉండేవి కానీ ఇతరులు కొంతమంది వీళ్ళకి భోజనం ఫెసిలిటీ కల్పిస్తూ ఉంటారు. ఎక్కడ ఏ లోపం జరిగిందనేది తెలియదు. కానీ జరిగినటువంటి ఆ బిర్యానీలో ముందు రోజు తిన్నటువంటి దాన్ని మరుసటి రోజు కూడా పెట్టినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే అస్వస్థతకు గురయ్యి అటు విశాఖ కేజీహెచ్లోనూ చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే 4 చనిపోయారనే సమాచారం అయితే ఉంది. 3 మృతదేహాలను అయితే ఇప్పటికే ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి ఉంది. పక్క నుంచి జిల్లా కలెక్టర్ దీని మీద విచారణ చేస్తున్నారు. హోంమంత్రి వంగల్పూడి అనిత కూడా ప్రస్తుతం అయితే విశాఖ కేజీహెచ్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి పిల్లలకి సంబంధించి అటు హాస్టల్కి సంబంధించి నియమ నిబంధనలు కొన్ని ఉంటాయి. అటు విద్యాశాఖకు కానీ అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖకు కానీ వీళ్ళు ఒక రిజిస్టర్ అనేది చేసుకునేది పరిస్థితి అయితే ఉంటుంది. అలాంటి రిజిస్ట్రేషన్ అనేది ఇప్పటి వరకు ఏది లేదని చెప్తున్నారు. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇప్పుడు పోలీసు విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో గ్రామస్తులు కూడా కొంత దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కూడా అసలు ఇక్కడ హాస్టల్ ఉండడం, అక్కడ ఆ హాస్టల్లో ఇంతమంది విద్యార్థులు ఉన్నటువంటి విషయం కూడా మాకు తెలియదు అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే ఈ యొక్క రేకుల బిల్డింగ్లో ఎటు గోడలు లేనటువంటి తాత్కాలికంగా ఉన్నటువంటి ఈ బిల్డింగ్లోనే 86 మందితో హాస్టల్ కొనసాగుతుంది. ఇప్పటివరకు తల్లిదండ్రులు మిషనరీస్ ఏ విధంగా రన్ అవుతాయి మనకు తెలుసు. వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి వాళ్ళకంటే ఇక్కడ కొంతమందిని చూపించడం, ఫారిన్ ఫండ్స్ని ఆశ్రయించడం, ఫారిన్ నుంచి ఫండ్స్ తీసుకోవడం, లేదంటే ప్రభుత్వాల నుంచి లబ్ధి తీసుకోవడం. సో కొన్ని చాలా జెన్యున్గా చేస్తూ ఉంటారు కొన్ని మిషనరీస్. కానీ కొన్ని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రత్యక్షంగా చూస్తుంది ఈ 86 పిల్లల నుంచి వాళ్ళు ఆశించిన లబ్ధి ఏంటి? ఇప్పుడు అసలు అక్కడ ఎవరైనా నిర్వాహకులు కనిపించారా? నిర్వాహకులకు సంబంధించిన వివరాలు ఏమన్నా ఉన్నాయా అక్కడ? ఇప్పుడు మీరు ఆ లొకేషన్లో ఉన్నారు, స్పాట్లో ఉన్నారు, దానికి సంబంధించిన ఎవరున్నారు, దానికి మెయింటెనెన్స్ ఎవరు అనే వివరాలు ఏమైనా ఉన్నాయా మన దగ్గర? ఖచ్చితంగా క్రిస్టియన్ మిషనరీస్కి సంబంధించి రోమన్ క్యాథలిక్స్ కానీ సిఎస్ఐ కానీ ఇలా కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఆ పిల్లలకు కావాల్సినట్టు అన్ని ఫెసిలిటీస్, హాస్టల్ ఫెసిలిటీస్, రిజిస్ట్రేషన్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే ఇది ఒక వ్యక్తి తాను క్రైస్తవ మత ప్రచారంతో పాటుగా హాస్టల్ నిర్వహణ, అదేవిధంగా చర్చ్ మెయింటెనెన్స్, చర్చ్ నిర్వహణ చేస్తున్నటువంటిది. ఇది ఒక సంస్థకి సంబంధించినటువంటిదో లేదా ఫారెన్ ఫండింగ్తో నడిచేటటువంటిదో లేదా రిజిస్టర్డ్ అయినటువంటిదో కాదు. ఇది వ్యక్తిగతంగా నడుపుతున్నటువంటి ఒక చిన్న చర్చి నడిపేటటువంటి ప్లేస్. ఇది చర్చి కన్స్ట్రక్షన్ రూపంలోనే దీని నిర్మాణం అయితే జరుగుతుంది. ఒక పక్క నుంచి చర్చి నడుస్తుంది, మరో పక్క చూస్తే పిల్లలకి హాస్టల్ కూడా నిర్వహణ జరుగుతుంది. కనిపిస్తుంది కదా, ఈ కనిపిస్తున్నటువంటిదే చర్చికి సంబంధించినటువంటి చిన్న డయాస్. ఇది ఈ డయాస్లో ఇక్కడ సండే పూట అయితే వీళ్ళ చర్చి నిర్వహణ అనేది కొనసాగుతూ ఉంటుంది. మొత్తం ఈ ప్లాట్ఫామ్లో చర్చి అయిపోయిన తర్వాత పిల్లలు, ఎందుకంటే చదివేది ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి పిల్లలందరూ కూడా ఆ స్కూల్కి వేరే చోటకి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి బెడ్స్ని కూడా ఒకదాని మీద ఒకటి
పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం కూడా ఈ బెడ్స్ అన్నింటినీ కూడా ఒకదాని మీద ఒక పెట్టడానికి ఏంటంటే ఇది శనివారం వీళ్ళందరూ కూడా ఇక్కడ బిర్యానీ తినడం, కొంత అస్వస్థతకు గురవడం, తర్వాత వీళ్ళందరినీ కూడా వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఆదివారం కావడంతో ఆదివారం చర్చి నిర్వహణ కోసం ఇక్కడ ఉన్నటువంటి బెడ్స్ అన్నింటినీ అంటే కింద ఉన్నటువంటి బెడ్స్ అన్నింటినీ కూడా తీసి ఒక చోట పదిలంగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. బుక్స్ వాళ్ళకి పిల్లలు వాడేటటువంటి బుక్స్కి సంబంధించినటువంటి బట్టలకు సంబంధించినటువంటి బ్యాగ్స్ అన్నింటినీ కూడా ఇలా వారన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో అధికారులకు సంబంధించి దీని మీద ఏ విధమైనటువంటి పర్యవేక్షణ రిజిస్ట్రేషన్ ఏది లేకపోయినటువంటి నేపథ్యంలో ఈ ఉదంతం అయితే ఇప్పుడు అధికారులు ఒక డిపార్ట్మెంట్ తర్వాత మరో డిపార్ట్మెంట్ పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఈ హాస్టల్ నిర్వహణకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏ ఒక్కరు కూడా ఇక్కడైతే లేరు. అయితే అధికారులకు సంబంధించి ఇప్పుడు కలెక్టర్ దీని మీద విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు సమాధానం చెప్పట్లేదు. మనం చనిపోయినటువంటి భవానీ తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు మా పిల్లలు మంచిగా చదువుతారు, వాళ్ళకి పుస్తకాలు ఇస్తారు, బట్టలు ఇస్తారనే ఉద్దేశంతో, భోజనం పెడతారనే ఉద్దేశంతో మేము అయితే హాస్టల్కి పంపించాం. కానీ మా అమ్మాయి చావుతో బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉందని వాళ్ళైతే చెప్పినటువంటిది అయితే మనం అయితే చూసాం. అయితే ఇప్పటి వరకు ఇక్కడ సంబంధించినటువంటి పాస్టర్ ఒక్కసారి కూడా మాతో మాట్లాడలేదు, ఎలా జరిగింది ఏం జరిగిందని చెప్పలేదు. కానీ వాంతులు విరేచనలు వస్తుంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోమని మాత్రమే చెప్పారని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ హాస్టల్కి సంబంధించి మనమైతే చూస్తాం కదా, ఒక రేకుల షెడ్లో 86 మంది పిల్లలు కూడా ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే పడుకోవడానికి పూర్తి స్థాయిలో ఉండడానికి కూడా ఈ ప్లేస్ అయితే సరిపోదు. కానీ గిరిజనులు కాబట్టి వాళ్ళ పిల్లల్ని పెంచి పోషించలేని పక్షంలో ఇక్కడికైతే పంపించినటువంటి పరిస్థితి వీళ్ళు అనాథలు కాదు, వీళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు, ప్రాపర్ ఫ్యామిలీ ఉంది, ఊరుంది, ఇల్లు ఉంది. కానీ వాళ్ళు చూడలేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళేదో ఉద్ధరిస్తారని చెప్పి వీళ్ళ దగ్గరికి పంపించి మా పిల్లలు బాగుపడతారనే ఒక ఆశతో వీళ్ళ దగ్గరికి పంపించి బట్టలు వస్తాయి, భోజనం వస్తుంది, చదువు వస్తుంది, ఏ తల్లిదండ్రులకైనా ఆశ ఉంటుంది. ఆ ఆశతో వీళ్ళ దగ్గరికి పంపించారు, వీళ్ళు ప్రాణాలు తీశారు. కేవలం అదే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ భవానీ తండ్రితో మాట్లాడినప్పుడు మా పిల్లలు ఖచ్చితంగా మంచి భోజనం దొరుకుతుంది, పుస్తకాలు బట్టలు ఖచ్చితంగా దొరుకుతాయి, అందుకనే మేము పంపించాం, మేము తల్లిదండ్రులు ఉన్నామని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆశతోనే 86 మంది పిల్లలను అయితే పంపించారు. కానీ దీని నిర్వహణ అనాథ పిల్లలు అనాథ హాస్టల్ పేరుతో దీని నిర్వహణ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నిర్వహణ లోపం అటు ప్రభుత్వానికి సంబంధించి హాస్టల్ రిజిస్ట్రేషన్ స్కూల్స్కి పంపించడానికి కోసం చివరికి ఇక్కడ చదువుతున్న ఈ హాస్టల్లో ఉంటున్నటువంటి పిల్లలకి సంబంధించినటువంటిది ఏ ఒక్కటి ఈ ప్రమిసెస్లో చదువుతున్నటువంటి వాళ్ళ డీటెయిల్స్ ఏవి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ దృష్టిలో లేవంటేనే అర్థం చేసుకోవచ్చు. సహజంగా తల్లిదండ్రులకి సంబంధించి ఇప్పుడు ఇది కైలాసపట్నం అయినా కోరవరట్ల మండలం అయినా కానీ ఈ మండలానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ స్కూల్లో ఈ హాస్టల్లో చదువుతుంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఈ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఒకవేళ ఈ కైలాసపట్నం స్కూల్లో చదివినప్పుడు వేరే అంటే వాళ్ళ ఆధార్ అడ్రస్ ప్రకారం చూసినా కూడా అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎలా చదువుతున్నారు, ప్రతిరోజు ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, ఇట్లాంటి వివరాలను కూడా విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే ఖచ్చితంగా చూడాలి. కానీ అవి ఏమీ పట్టకుండా అంటే ఒక నిర్లక్ష్య ధోరణి విద్యాశాఖ అధికారుల్లోనూ సోషల్ వెల్ఫేర్ అధికారుల్లోనూ ఇక్కడ గిరిజన శాఖకు సంబంధించినటువంటి అధికారుల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. అదే ఇప్పుడు ఇవాళ 4 విద్యార్థులు చనిపోవడానికి కారణమైనటువంటి పరిస్థితి ఉంది. ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా ఒక హాస్టల్ను నిర్వహించినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటిగా ఇక్కడైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు భోజనం పెట్టాలన్నా అక్కడ లోపల వాళ్ళని ఉంచుకోవాలన్నా కూడా అతనికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఎలా డబ్బు వస్తుంది అతనికి? ఖచ్చితంగా అయితే దీని నుంచి అంటే ఒకటి డొనేషన్స్ కలెక్ట్ చేయాలి, 2 చర్చ్ నిర్వహణ అనేది కొనసాగుతుంది. చర్చకు వచ్చేటటువంటి వాళ్ళు ఎక్కడైనా సరే చూస్తే వాళ్ళు ఇచ్చేటటువంటి చందాలు కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి బియ్యం కానీ వీటన్నింటినీ కూడా పిల్లల నిర్వహణతో పాటుగా పాస్టర్స్ కొంతవరకు అనాథ పిల్లల్ని మేము పెంచి పోషిస్తున్నాం, వాళ్ళకి చదువు చెప్పిస్తున్నామని వాళ్ళకి కావాల్సినటువంటి ఈ డబ్బులు అనేదాన్ని డొనేషన్స్ రూపంలో వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫండ్ రైజ్ చేసి ఈ నిర్వహణ అనేది కొనసాగిస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఇక్కడ మొత్తము 3 అంశాలను అయితే చూడవచ్చు. ఒకటి చర్చి నిర్వహణ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2 హాస్టల్ పేరుతో దీన్ని రన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 ఇక్కడ ఈ రేకులతో ఉన్నటువంటి బిల్డింగ్ని మనం అయితే చూసాం కదా, ఈ రేకులతో ఉన్నటువంటి బిల్డింగ్ను అంటే ఎక్కడ దేనికి స్పష్టత లేదు, అధికారులకు రిపోర్ట్స్ లేవు, కేవలం పిల్లల్ని ఇక్కడికి జాయిన్ చేస్తున్నారు కాబట్టి అనాథ పిల్లల పేరుతో పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసుకోవడం, అదేవిధంగా వాళ్ళ పేరు చెప్పి ఫండ్ రైజ్ చేసి హాస్టల్ నిర్వహణ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ గ్రామంలో ఉంటున్నారు కాబట్టి చర్చి నిర్వహణ
అనేది ఈ ప్లేస్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలా నిర్లక్ష్యం వహించడం వల్లే దాదాపుగా 4 పిల్లలైతే ఈవేళ చనిపోయారు. మరి అధికారులు హడావుడిగా ఇప్పుడైతే నివేదికలు తయారు చేస్తున్నారు. దీని మీద ఫిర్యాదులు అందినాయి కాబట్టి విచారణ చేస్తున్నారు. చివరికి ఏం తెలుస్తారని మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చక్రి రైట్, ఉన్నత స్థాయి విచారణకైతే ఆదేశించింది ప్రభుత్వం. సీఎం లెవెల్లో దీన్ని సీరియస్గా తీసుకున్నారు. చూద్దాం ఈ ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి. మనం మా ప్రతినిధి రాజు చూపించినటువంటి దృశ్యాల్లో చూసాం ఆ హాస్టల్ ఎలా ఉంది, అందులో 86 మంది పిల్లలు ఏ విధంగా ఉన్నారు, అసలు భోజనం ఎక్కడ, వాష్రూమ్స్ ఎక్కడ, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని అక్కడికి ఏ విధంగా వదిలిపెట్టి వెళ్ళారు, వాళ్ళని ఏ విధంగా విగత జీవులుగా తయారు చేసి వీళ్ళు అక్కడికి పంపించారనేది ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే హాస్టల్ మేనేజ్మెంట్ కానీ ఆ సోకాల్డ్ ఆ చర్చ్ నడిపేటటువంటి ఫాదర్ కానీ ఎవరు అక్కడ అడ్రస్ లేరన్నట్టుగా తెలుస్తుంది మా ప్రతినిధి ఎంక్వైరీలో.